పేరు ఎట్లా వచ్చిందంటే నిమ్మకాయ చెట్లు ఏంది? మ్యాంగోస్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ అనమాట. ఓకే అంటే నువ్వు అద్దాలు తీసి బ్రో, అద్దాలు తీస్తేనే కనిపిస్తుంది అది. ఇప్పుడైతే మనం అయితే బోటింగ్ అయితే వచ్చేసాం అనమాట. ఇవే ప్లేసెస్ అవి బోటింగ్. మనకు తెలిసిన మన పరిచయం అయితే ముందర రెడ్ షర్ట్ అనమాట. ఇవన్నీ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి బోటింగ్స్ కూడా చూసుకోవచ్చు మనం కావాలనుకుంటే. చూద్దాం ఇప్పుడు ఆ బ్రో అయితే పోతున్నాడు. వాళ్ళ బ్రో మన చెప్పిన అయితే అట్టున్నట్టుంది. సారీ నాకు అట్లాంటిక్ బోటింగ్ అనమాట. మనది లాస్ట్ లో ఉంది బోటింగ్. ఇది లాస్ట్ కానీ మనం ఫస్ట్ అనుకోవచ్చు అనమాట. చూస్తుంటే మనమైతే బోటింగ్ అయితే వేద్దాము. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తా పక్కా అయితే ఎట్లుందో. ఇదే మన బోటింగ్ అనమాట. ఇదే బోటింగ్ బ్రో. వేర్ బైక్ ఇప్పుడైతే కన్నా మనం అయిపోయింది ఇదైతే. సో ఇప్పుడైతే మనం అయిపోయింది కాబట్టి బోటింగ్ అయితే చూద్దాం ఎట్లా వస్తుందో ఏం వస్తుందో. బ్రో వేర్ ఫ్రమ్ వేర్? నడిచి ఇట్లా పోవాలనుకుంటున్నా. సో ఇట్లా పోతే కన్నా ఇప్పుడైతే మనమైతే పోతున్నాం అనమాట బోటింగ్కి. చూసుకోవచ్చు మనం చూపిస్తే ఎట్లా ఉంటుంది బోటింగ్. అన్నైతే తీసుకోవచ్చు బోటింగ్ తీసుకోవాలంటే అన్న తీసుకోవచ్చు అనమాట బోటింగ్. చూద్దాం. ఓకే 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 యూ నీడ్ టు వెయిట్ హియర్. బోటింగ్ అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే బోట్స్ లేవంట. ఒక బోట్ వచ్చినాక వెళ్తారు అని చెప్పి చెప్తుండ్రు మనోడైతే. అదో బోట్ అయితే వచ్చింది ఒకటి. ఇట్లా బోట్స్ తిప్పుతారనమాట. 12 మందిని వేసుకొని తిప్పుతారంట. లెట్స్ సీ హౌ విల్ బి. ఇదే మొత్తం కావాలంటే బోట్స్ కూడా షేక్ చేస్తా అని అంటుండు. కానీ మన కాడైతే అన్న వాళ్ళ కొడుకుంది కాబట్టి మనం బోట్ షేక్ చేద్దాము. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే కానీ లైక్ ఇట్లా వెళ్తారు కాబట్టి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కి ఇట్లా వెళ్తారు కావచ్చు. మనకైతే 4-5 చెప్పిండు. మనకైతే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఒకటి, ఐలాండ్ ఒకటి, ఇంకోటి 3 చెప్పిండు. బ్లూ సీ వాటర్ అంట. ఇక్కడికైతే వెళ్దాము, వెళ్ళైతే చూసుకుందాము. ఇదైతే మన చూసుకుంటే మనైతే చిన్నగా బాగుంది. వాటర్ అయితే ఎంత ప్యూర్గా అయితే అనుమతలేదు. ఓకే లెట్స్ సీ. ఇప్పుడైతే మనం బోటింగ్ అయితే రెడీ అన్నారు. సో బోటింగ్ అయితే పోతున్నాం అనమాట. చూసుకుందాం. ఇదే బోట్ అనమాట. ఇదే బోట్. అన్నవాళ్ళు కూడా వస్తారు. సో చూసుకుందాం ఎట్లుంటుంది బోటింగ్. ఇప్పుడు అయితే వస్తాం బోటింగ్ అయితే పోతున్నాం అనమాట. చేసినాం బోటింగ్ అయితే చేసినాం. Can we keep here, right? వచ్చినాం అనమాట బోటింగ్. ఇక్కడ వచ్చాను. తీసుకో. అబ్బా ఇప్పుడైతే బోట్ అయితే పోతుంది. కొంతమంది చూపిస్తారు బోట్లు వేయండి. ఫిషింగ్ హార్బర్ అనమాట. ఫిష్ హార్బర్ అంతా ఫిషింగ్ అనమాట. ఫిషింగ్ ఓకే 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 అంతా ఫిషింగ్ హార్బర్ అనమాట. కేజీఎఫ్ ఫండ్ లో ఫైట్ ఇక్కడ జరిగింది అంటారు. ఇదైతే మొత్తం మనకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనమాట ఇది. సో చలో చలో భాయ్ చలో కూర్చో.
ఇదైతే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మనము చూసుకున్నట్టయితే కన్నా క్రేజీ ఉంది వ్యూ అయితే అలా ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు ఎంత బాగుందో. అట్లా మధ్య చెట్టు పడింది, జంప్ చేసి తీసుకుంటాడు. ఇట్లా దుంకాలి మనం కూడా దుంకినట్టు చూసుకోవచ్చు. ఎట్లా మొత్తం అంతా పైన మురికే వాటర్ కానీ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చెట్ల వల్ల మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంది. దీని పేరు ఎలా? ఇవి పేరు ఎట్లా వచ్చిందంటే నిమ్మకాయ చెట్లు ఏంది? మ్యాంగోస్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ అన్నమాట. ఓకే, అంటే ఏం ఫుడ్ ఫ్రూట్స్ ఏమన్నా ఉందా? ఏమేమి వస్తుంది ఫ్రూట్ ఒక్కటి కనిపిస్తలేదు అంటే ఇవి ఫ్రూట్స్ కాదన్నా. కనిపించలేవు ఫ్రూట్స్ అనేది. నువ్వు అద్దాలు తీసి బ్రో, అద్దాలు తీస్తేనే కనిపిస్తుంది. స్పెషాలిటీ ఏంటిదంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది వచ్చిందంటే అన్ని చెట్లు కూడా అవే ఉన్నాయి. ఆ చెట్టు స్పెషాలిటీ ఏంటిదంటే అవి రూట్స్ అనేవి పైనకి వస్తాయి అనమాట. అవి అన్ని నార్మల్ గా చెట్లు అన్ని కిందికి పోతాయి కదా, ఈ చెట్లు అనేవి అయితే పైనకి వస్తాయి అనమాట. ఆ రూట్స్ అనేవి మొత్తం పైనకి వస్తాయి. ఆ రూట్స్ చూసుకోవచ్చు, దాన్ని జూమ్ చేయండి, దాన్ని జూమ్ చేస్తే కన్నా మన రూట్స్ మొత్తం చూసుకోవచ్చు. ఆ రూట్స్ అన్ని పైనకి వస్తాయి అనుకోవచ్చు. మనం శాండ్ లేదు కాబట్టి పైనకి వచ్చాయి, అందుకని శాండ్ ఉంది. అవి అట్లే దాని స్పెషాలిటీ అనమాట అది, అందుకే దీన్ని మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటారు. ఇప్పుడే కదా ఇట్లా గృహ టైప్ లోకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తామంటే మనము గృహ లోపల పోతాం అట్లనే. సో ఇప్పుడు కొన్ని ఫొటోస్ దిగుదాం బ్రో. ఓకేనా? ఎక్కడ దాకా పోయినా గానీ ఇదే లైన్ వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద ఫోటోస్ సెషన్. హాయ్ ఫ్రెండ్స్, అగో స్నేక్ అయితే ఉందా? లైట్ ఉంది కదా. అబ్బా, ఇప్పుడైతే మనం అయితే లాస్ట్ కి ఫైనల్ గా అయితే మనం ఐలాండ్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే మనం ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నాం ఐలాండ్ కి. చూసుకోవచ్చు మొత్తం ఐలాండ్ మొత్తం ఫుల్ ఆఫ్ శాండ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఈ ఐలాండ్ ఎందుకు ఫామ్ అయిందంటే ఒకప్పుడు బాగుండే ఐలాండ్ ఇది, ఇక్కడ ప్రజలు కూడా నివసించేవాళ్ళనమాట. కానీ మధ్యలో ఒక సునామీ ఏదో వచ్చి ఇక్కడ ఎవరైతే ఉండలేదు అని సమాచారం అయితే వచ్చింది మన కాడికైతే. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకుంటే చాలా అయితే తాటి చెట్లు అయితే ఉన్నాయి. తాటి చెట్లు ఉన్నాయి అంటే మనం ఒకటే తెలుసుకోవచ్చు ఏంటిదంటే ఇక్కడ కళ్ళు దొరుకుతుందని. చాలా చెట్లు అయితే ఉన్నాయి, తాటి చెట్లు. అసలు చూసుకోవచ్చు అక్కడ చెట్లు అయితే ఎన్ని ఉన్నాయో, తాటి చెట్లు అయితే. మరి కళ్ళు తీస్తారో తీయరో తెలియదు మనకైతే. నార్మల్గా అయితే కళ్ళు దొరుకుతాయంటే కనుక దానికి కుండలు కట్టి ఉండాలా, కుండలు లేవు దానికి. సో దొరకదని అనుకోవచ్చు. నేను ఫస్ట్ వాటిని చూసి అయితే ఈత చెట్టు అయితే అనుకున్నా, కానీ అవి తాటి చెట్లే అంట. సో కామెంట్ చేయండి అవి ఈత చెట్ల తాటి చెట్ల అని చెప్పేసి, నాకు అంత ఐడియా లేదు వాటి గురించి. అండ్ ప్లేస్ చూసుకుంటే కన్నా చాలా పీస్ఫుల్గా అవుతుంది ప్లేస్ ఇది. కానీ మనకి ఇచ్చిన టైమింగ్ అయితే ఆడు జస్ట్ ఒక ½ అవర్ టైం ఇచ్చిండు తిరిగి రామని చెప్పి. ముందర కనిపిస్తుంది మొత్తం అవి అయితే ఒకప్పుడు ఇల్లు అనమాట. ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఫోటోషూట్ లాగా వాడుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఆంటీ చూస్తే కన్నా ఆ చెట్లు ఏమో తీసుకెళ్తుంది, లైక్ వేటికైనా మేత కోసం అనమాట. అవి మాకైతే కాదు. ఇవన్నీ ఇక్కడైతే చాలా మంది ఫోటోలు దిగుతారంట. ఇక్కడ ఫోటోషూట్ కోసం బాగుంటది. ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ఎవరైనా ఏమైనా షూట్ కోసం అయితే కన్నా పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట ఇది. మాకు అప్పటికే ఆకలి వేసేస్తుంది. పక్కన స్టాల్స్ కూడా ఉండే, ఇంకా అక్కడ మ్యాంగో తీసుకుని తినేసాం అనమాట. ఇంకా కొన్ని ఫొటోస్ దిగినాం. అండ్ ఈ వెదర్లో అయితే ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి మాకైతే. చెట్లు మొత్తం ఎక్కడ చూసినా చెట్లు చెట్లు చెట్లు. అండ్ మీకు ఇంకొక వింత చూపిస్తా. ఇదే ఆ వింత చెట్టు అనమాట. అది ఎప్పటి నుంచో ఉందండి ఇక్కడ చెట్టు. అది పెద్ద ఫ్లడ్